దయచేసి అందరు గమనించండి ప్రియులారా. మరి ఈ సందర్భంలో ప్రతి క్రైస్తవుడు కూడా మరి ఏకతాటి మీదకి వచ్చి అందరం కూడా మరి ఈ రోజు ప్రవీణ్ పగడాల గారు వారి జీవితంలో జరిగినటువంటి సంఘటన మనం గమనిస్తా ఉన్నాం. మరి చాలా భయంకరంగా అతడు మరి యాక్సిడెంట్ జరిగిందని అందరు చెప్తున్నారు, కానీ అతడు దగ్గరికి వెళ్ళి చూసి చెప్పిన వారందరి మాటలను బట్టి గమనిస్తే ఇది పక్కగా ప్లాన్ చేసి అతన్ని చంపినట్లు వార్తలు వస్తా ఉన్నాయి. కాబట్టి దయచేసి మరి ఏపీ గవర్నమెంట్ వారందరూ కూడా గమనించండి. మరి మీరందరూ కూడా మీ చర్య తీసుకోండి. దయచేసి మీ దగ్గర పవర్ ఉన్నది, తర్వాత మీరందరికీ మరి మీరు లీడర్షిప్ లో ఉన్నారు కాబట్టి మీరు చేయగలుగుతారు ఖచ్చితంగా. కానీ ఇన్ని గంటలు వస్తుంది కానీ ఏం చర్య తీసుకోలేకపోతున్నారు. దయచేసి మరి అతన్ని హత్య చేస్తారా, యాక్సిడెంట్ లో చనిపోయాడా? దయచేసి మీరందరూ మీ అందరికీ ఏపీ గవర్నమెంట్ అందరికీ మరి విన్నపం చేస్తాను. దయచేసి ఇలాంటి పరిస్థితి మరి మరొక క్రైస్తవునికి రాకుండా దయచేసి మీరందరూ విచారించి సమగ్రతంగా మరి విచారించి వెల్లడిపరచాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. అంతేకాదు మరి ప్రవీణ్ పగడాల గారి భౌతిక కాయాన్ని బట్టి ఈరోజు ఎంతో మంది ఆయన మరణ వార్త వినగానే ఏడుస్తా ఉన్నారు, కన్నీరు గారుస్తా ఉన్నారు. ఒక క్రైస్తవ మంచి నాయకుడిని క్రైస్తవ సమాజం కోల్పోయిందని బాధపడతా ఉన్నారు. కాబట్టి దయచేసి అందరం ప్రార్థన చేద్దాం కదా. అలాంటి మరి ప్రవీణ్ పగడాల గారిని మనం కోల్పోవడం అది అందరికి బాధాకరమే, దుఃఖకరమే. దయచేసి దీని వెనకాల ఒకవేళ కావాలని ఎవరైనా దీన్ని చేసినట్లయితే దయచేసి వారు దొరికే వరకు ప్రతి ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో మరి వీడియోస్ పోస్ట్ చేసుకున్న అందరూ కూడా దయచేసి అందరం మనం సపోర్ట్ చేద్దాం. దయచేసి అందరం సహకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ఎట్టకేలకు మరి ఈ వీడియోస్ అన్ని కూడా మరి ప్రభుత్వానికి మరి అందే వరకు కూడా అందరు దృష్టి చేరే వరకు దయచేసి అందరం కూడా సపోర్ట్ చేద్దాం. మరి అందరూ అన్నగారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. మరి విడువబడిన కుటుంబంలో మరి ఎంతో దుఃఖం ఉంటుంది కాబట్టి అందరూ కలిసి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. ధైర్యంగా ఉండండి క్రైస్తవ సమాజమా. మరి ఇటువంటి పరిస్థితులు కదా, ఎంతో మంది మతోన్మాదులు క్రైస్తవులపై దాడి చేస్తా ఉన్నారు కదా. ఇలా దాడి చేస్తామంటే దేవుని ప్రేమను తగ్గింపును బట్టి మనం తగ్గించుకొని వెళ్తామంటే అది మన చేతగానితనంగా అవతల కనబడతా ఉన్నది. దయచేసి గమనించండి. ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితి మరలా మరొక క్రైస్తవుడు చేయకుండాలంటే మరి మనమందరం కూడా ఏకతాటి మీద నుండి దయచేసి అందరం కూడా మరి ప్రభుత్వానికి తర్వాత మరి మనము రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాకుండా మరి ప్రభుత్వానికి తర్వాత రాజ్యాంగానికి అనుకూలంగా లోబడి వెళ్తా ఉన్నాం. అది క్రైస్తవం చూసి సమాజం అంతా నేర్చుకోవాలి కదా. మనం తగ్గించుకుంటే అవతలకి చాలా అంటే చాతగనితనం అయిపోతుంది. ఎదిరించి తిరగబడ్డప్పుడే, ఎదిరించి మాట్లాడినప్పుడే అవతల వాడు తప్పకుండా భయపడతాడు. కాబట్టి మనం అందరం కూడా ఎవరికి కదా వ్యతిరేకం కాదు, మరి ఏ వ్యక్తికి వ్యతిరేకం కాదు, మరి ఏ ఇతర మతస్థులకు వ్యతిరేకం కాదు, కానీ క్రీస్తు ప్రేమను ప్రకటిస్తా ఉన్నాం కదా. క్రైస్తవ లోకమంతా ఒక మంచి స్టేఫెన్ లాంటి వ్యక్తిని కోల్పోవడం అది బాధాకరం. దయచేసి మరి ఇలాంటి సంఘటనలు జరగకుండాలంటే అందరం కూడా మరి వారికి మద్దతు తెలియజేద్దాం. మరి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. అందరికి కూడా ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.